హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది సైకాలజీ నుంచి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాక్టీస్ బిట్స్. మనకి ఎవ్రీ టెస్ట్లో కూడా మనకి వస్తున్నాయి కాబట్టి, టెట్లోని మరియు డిఎస్సిలు కూడా వస్తున్నాయి కాబట్టి వీటి నుంచి మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. సో ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే సైకాలజిస్టులు మరోవారు రచించినటువంటి గ్రంథాలకు సంబంధించినవన్నమాట. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూస్తే డెవలప్మెంటల్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరు? డెవలప్మెంటల్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఎలిజబెత్ హార్లాక్. ద లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ద చైల్డ్. ద లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ద చైల్డ్ గ్రంథ రచయిత ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ పియాజే. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ గ్రంథ రచయిత ఎవరు? ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ గ్రంథ రచయిత ఫ్రాయిడ్. ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఎడ్యుకేషనల్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరు? ఎడ్యుకేషనల్ సైకాలజీ గ్రంథ రచయిత థార్నడైక్. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరు? ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథ రచయిత విలియం జేమ్స్. బిహేవియర్ ఆఫ్ ఆర్గనిజమ్స్. బిహేవియర్ ఆఫ్ ఆర్గనిజమ్స్ గ్రంథ రచయిత ఎవరు? స్కిన్నర్. ద సైకాలజీ ఆఫ్ ఇంటెలిజెన్స్. ద సైకాలజీ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత ఎవరు? పియాజే. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు? డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత జాన్ డ్యూయి. చైల్డ్హుడ్ అండ్ సొసైటీ. చైల్డ్హుడ్ అండ్ సొసైటీ గ్రంథ రచయిత ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఎరిక్ ఎరిక్సన్. ఎరిక్ ఎరిక్సన్. క్రింది వానిలో కార్ల్ రోజర్స్ యొక్క గ్రంథం కానిది ఏది? కార్ల్ రోజర్స్ యొక్క గ్రంథం కానిది ఏది? క్లయింట్ సెంటర్డ్ థెరపీ కూడా ఈయనదే. ఆన్ బికమింగ్ ఏ పర్సన్ కూడా ఈయందే. ఏ వే ఆఫ్ బీయింగ్ కూడా ఈయందే. మరి చైల్డ్ డెవలప్మెంట్ అనేది ఈయంది కాదు. ఈ క్రింది వానిలో కార్ల్ రోజర్స్ యొక్క ఇక్కడ కార్ల్ రోజర్స్ కాదు, నామ్ చామ్స్కీ. నామ్ చామ్స్కీ యొక్క గ్రంథం కానిది ఏది అంటే ఇక్కడ సింథటిక్ స్ట్రక్చర్స్ కూడా నామ్ చామ్స్కీదే. లాంగ్వేజ్ అండ్ మైండ్ కూడా నామ్ చామ్స్కీయే. లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ బైండింగ్ కూడా నామ్ చామ్స్కీయే. మరి సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అనేటటువంటిది నామ్ చామ్స్కీది కాదు. థాట్ అండ్ లాంగ్వేజ్. థాట్ అండ్ లాంగ్వేజ్ గ్రంథ రచయిత ఎవరు? థాట్ అండ్ లాంగ్వేజ్ గ్రంథ రచయిత ఎవరు? వైగాట్స్కీ. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు? బ్రూనర్. హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు? హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత హెవిగ్ అరెస్ట్. ఈ క్రింది సైకాలజిస్టులు వారి గ్రంథాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. సరికాని జతను గుర్తించాలి. హెరిడిటరీ జీనియస్ అనేది గాల్టన్. ద జ్యూక్స్ అనేది బిన్సిప్. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం ఇక్కడ చాలాసార్లు ఇస్తున్నటువంటి బిట్ అండి ఇది. మరి డబ్ల్యూసి బాగ్లే. ది రిపబ్లిక్ ప్లేటో. ఇందులో సరికానిది ఏది అంటే ఆప్షన్ 2 అనేది సరికాదు. ద జ్యూక్స్ అనేది డగ్డేల్ రచించినటువంటిది, విన్సిప్ అయితే కాదు. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్. ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్. ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి గ్రంథ రచయిత ఎవరు? గార్డెనర్. Emotional intelligence, why it can matter more than IQ.
వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ అనేటటువంటి గ్రంథ రచయిత ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. గిల్ఫర్డ్. మెంటల్ టెస్ట్స్ అండ్ మెజర్మెంట్ గ్రంథ రచయిత ఎవరు? మెంటల్ టెస్ట్స్ అండ్ మెజర్మెంట్ గ్రంథ రచయిత మెకిన్ కాటెల్. క్రింది వానిలో స్పియర్మెన్ రచించినటువంటి గ్రంథం ఏది? స్పియర్మెన్ రచించినటువంటి గ్రంథం ద ఎబిలిటీస్ ఆఫ్ మెన్. ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ గ్రంథ రచయిత ఎవరు? మల్టిపుల్ ఫ్యాక్టర్స్ గ్రంథ రచయిత థర్స్టన్. బహుళ ప్రజ్ఞకు సంబంధించిన. మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి గ్రంథం ఏంటి? మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన గ్రంథం ఏది? ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్. ఈ క్రింది వానిలో స్కిన్నర్ యొక్క గ్రంథం కానిది ఏది? బిఎఫ్ స్కిన్నర్ యొక్క గ్రంథం కానిది ఏది? ఇక్కడ ద కండిషన్డ్ రిఫ్లెక్సెస్, నెక్స్ట్ ప్రొడక్టివ్ థింకింగ్, ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్, ద బిహేవియర్ ఆఫ్ ఆర్గనిజం. ఇందులో ఈయనకు చెందనిది ఏంటి అంటే ప్రొడక్టివ్ థింకింగ్ అనేటటువంటిది స్కిన్నర్ యొక్క రచించిన గ్రంథం కాదు. క్రింది వానిలో థార్నడైక్కు చెందినటువంటి గ్రంథం ఏది? ఇక్కడ చూసుకున్నట్లయితే మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, యానిమల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్, ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్. చూడండి, మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కూడా అయిందే, యానిమల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్, ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్, ఈ మూడు కూడా ఈయనకు సంబంధించినవి. క్రింది వానిలో కోఫ్కా రచించినటువంటి గ్రంథం ఏది? ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనేటటువంటిది ఈయన రచించినటువంటి గ్రంథం. ఈ గెస్టాల్ట్ సైకాలజీ అని కానీ మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ కానీ ఇవన్నీ కూడా కోఫ్కా అయితే కాదు. నెక్స్ట్ వన్, ఆల్ఫర్డ్ బండూరాకు సంబంధించినటువంటి గ్రంథం కానిది ఏది? మరి సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సైకలాజికల్ మోడలింగ్, ఈ మూడు కూడా ఆల్ఫర్డ్ బండూరాకి చెందుతాయి. ఈ సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అనేటటువంటిది చెందదు. క్రింది వానిలో బ్రూనర్నకు సంబంధించినటువంటి గ్రంథము కానిది ఏది? బ్రూనర్ రచించినటువంటి గ్రంథం కానిది. ఇక్కడ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ద కల్చర్ ఆఫ్ ఎడ్యుకేషన్, టువర్డ్ ఏ థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఏ స్టడీ ఆఫ్ థింకింగ్, ఇవన్నీ కూడా ఈయనకి చెందుతాయి. ఈ ద రిమెంబరింగ్ అనేటటువంటిది చెందదు. నెక్స్ట్ వన్, ఆన్ మెమరీ ఏ కంట్రిబ్యూషన్ టు ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ. ఆన్ మెమరీ అనేటటువంటి గ్రంథ రచయిత ఎవరు మనకి తెలుసు కదా. ఆన్ మెమరీ గ్రంథ రచయిత ఏ కంట్రిబ్యూషన్ టు ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ అనే గ్రంథ రచయిత ఎబ్బింగ్ హాస్. చాలా ఇంపార్టెంట్ అండి, ఇది రిపిటేషన్గా వస్తున్నటువంటి బిట్. అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ గ్రంథ రచయిత ఎవరు? గ్రంథ రచయిత సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్, కండిషన్డ్ రిఫ్లెక్సెస్ అనేటటువంటి గ్రంథ రచయిత ఎవరు? పావ్లోవ్. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత ఎవరు? గ్రంథ రచయిత టర్మన్. సోషల్ లెర్నింగ్ థియరీ అనేటటువంటి భావనను ప్రతిపాదించిన వారు ఎవరు? అనే భావనను ప్రతిపాదించిన వారు బండూరా. సైకాలజీ అండ్ పెడగాగీ, ఈ రెండింటికి సంబంధించిన వారు ఎవరు?
సైకాలజీ అండ్ పెడగాగి ఈ రెండింటికి కూడా సంబంధించిన వారు ఎవరు? పెస్టాలజీ. సోషల్ అండ్ స్కూల్ అండ్ సొసైటీ అనేటటువంటి గ్రంథ రచయిత ఎవరు? స్కూల్ అండ్ సొసైటీ గ్రంథ రచయిత పాఠశాల మరియు సమాజం, జాన్ డ్యూయి. లెర్నింగ్ థియరీకి సంబంధించిన వారు ఎవరు? లెర్నింగ్ థియరీకి అభ్యసన సిద్ధాంతానికి సంబంధించిన వారు వీళ్ళు ముగ్గురు కూడా స్కిన్నరు, థార్న్డైక్, పావ్లోవ్. నెక్స్ట్ వన్, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేటటువంటి భావన ఎవరిది? సంజ్ఞానాత్మకత అనేటటువంటిది భావన ఎవరిది అంటే పియాజే. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనేటటువంటి భావన ఎవరిది? వైగాట్స్కే. స్కఫోల్డింగ్ అనేటటువంటి భావన బ్రూనర్. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ గ్రంథ రచయిత ఎవరు? అనే గ్రంథ రచయిత ఎవరు? క్లిఫర్డ్ బీర్స్. ఇది కూడా రిపీటెడ్గా వస్తున్నటువంటి బిట్ అండి. ద పర్సనాలిటీ గ్రంథ రచయిత ఎవరు? క్లిఫర్డ్ బీర్స్. ఇక్కడ మనకి క్లిఫర్డ్ బీర్స్ అయితే కాదండి, ఆల్ఫోర్డ్ అనేటటువంటి వ్యక్తి మనకి ద పర్సనాలిటీ అనేటటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరు? గ్రంథ రచయిత విలియం జేమ్స్. క్రింది వానిలో స్టాన్లీ హాల్కు చెందిన గ్రంథం ఏది? ఇక్కడ క్రింది వానిలో స్టాన్లీ హాల్కు చెందినటువంటి గ్రంథం ఏది అంటే అడాలసెన్స్ అనేటటువంటిది ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి గ్రంథ రచయిత ఎవరు? జాన్ డ్యూయి. పాఠశాల మరియు సమాజం, స్కూల్ అండ్ సొసైటీ కూడా ఇది కూడా. నెక్స్ట్, సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్. ఇది కూడా మనకి టెట్లోని అడగడం జరిగింది. సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్ గ్రంథ రచయిత ఎవరు? ఫిలిప్ ఎయిరిస్. ఈ క్రింది రచయితలు మరియు వారి గ్రంథాలకు సంబంధించి సరి అయినది ఏమిటి? ఇక్కడ చూస్తే ద ఆర్ట్ ఆఫ్ థాట్, ద ఆర్ట్ ఆఫ్ మెమరీ, సైకాలజీ ఆఫ్ ఆర్ట్. చూడండి, ఆర్ట్ అనేటటువంటి వచ్చాయి, ఇవన్నీ కూడా సిమిలర్గా ఉన్నాయి. ఒక దగ్గర మనం పెట్టుకుంటే ఆర్ట్ ఆఫ్ థాట్ అనేది గ్రాహం వాలిస్, ఆర్ట్ ఆఫ్ మెమరీ అనేది యీట్స్, సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అనేటటువంటిది వైగాట్స్కి. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది గ్రంథాలు మరియు రచయితలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ, ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్, బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజం. ఇక్కడ చూస్తే పై మూడు కూడా సరి అయినవి. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ విలియం జేమ్స్, ఎడ్యుకేషనల్ సైకాలజీ థార్న్డైక్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ సిగ్మండ్ ఫ్రాయిడ్. మరి బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అయితే పావ్లోవ్ అయితే కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.